సుదీర్ఘ పాదయాత్ర చేశారు సంవత్సరం పాటు. పాదయాత్ర కంటే ముందు జగన్లో ఒక నాయకుడిగా ఒక వ్యక్తిగా ఉన్న మార్పు ఏంటి, ఆ పాదయాత్ర తర్వాత వచ్చిన మార్పు ఏంటి? ఓదార్పు యాత్రలో అంటే నాయకుడినా అన్నట్టుగా వచ్చింది. పాదయాత్రలో నాయకుడిగా స్థిరపడ్డాడు, బలపడ్డాడు. అంటే నాయకుడిగా ఉండగలడు, నాయకుడిగా చేయగలుగుతాడు అన్న నమ్మకం కలిగించుకోగలిగాడు. పాదయాత్ర వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏంటి? టీడీపీ విమర్శలు చేస్తూ ఉంది, దీనివల్ల ఆయన కేవలం టీడీపీని విమర్శించడానికే తప్పించి పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదని. పాదయాత్రలో ప్రజల సమస్యల కోసం స్పందించడమే పాదయాత్ర. అంటే ప్రజలతో ఇంటరాక్ట్ అవటమే పాదయాత్ర. ఈ పాదయాత్రలో ప్రజలతో మమేకమయ్యేంతగా ఏ యాత్ర కూడా మమేకం కాలేరు. ప్రతి ఒక్కరికి ఫ్రీగా, అంటే ఎక్కడ పడుకుంటాడో తెలుసు, ఎక్కడ ఉంటాడో తెలుసు, ఈరోజు ఎంత ప్రోగ్రామ్ చేస్తాడో తెలుసు. కాబట్టి అక్కడ సమస్యలతో, అక్కడ మనుషులతో, అక్కడ దానిలతో ఇంటరాక్ట్ అవ్వడమే అవుతుంది పాదయాత్రలో. పాదయాత్ర ఏమీ కొలమానం కాదు, పాదయాత్ర పరుగు పందెం కాదు. కాబట్టి తను కొన్ని లక్షల మందిని, అంటే 1.5 కోటి మందిని కలిశాడంట. అంటే అంతమందిని కలిసి వాళ్ళ సమస్యలకు జవాబులు చెప్తూ, వాళ్ళని ఓదారుస్తూ, వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళను అంటే ఒక అవ్వాతాతకైతేనేమి, ఒక అక్కజెల్లెళ్ళకైతేనేమి, అన్నదమ్ముళ్ళకైతేనేమి, తను అందరితో కూడా కలిసి మమేకమై వాళ్ళ సమస్యల్లో తను ఇన్వాల్వ్ అయి తను ఏం చేస్తాడని చెప్పే పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఇది చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేయలేదు. రైతులకు రుణమాఫీ చేయలేదు, డాక్టర్ వాళ్ళకు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు 2,000 రూపాయలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇచ్చినాడంటే లేదు, ప్రాజెక్టులు తెచ్చినాడంటే లేదు, ఏది లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట కూడా తను జవాబుదారీగా ఉండి ఇది మన గవర్నమెంట్ వస్తే దేవుని దేవల్ల మీరందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా ఇది వస్తుంది, ఇది చేస్తానని చెప్పాడు.